ఐదేళ్లుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళకి గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 yearగా నేను గడప గడప చేస్తాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలగ. ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించండి. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దు, దళితులకి న్యాయం చేయండి మిమ్మల్ని నమ్ముకున్నాం. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు మా పార్టీ అనేది మేము ప్రాణం ఇస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను. 1 monthగా కోమా స్టేజ్లో ఉన్నాను మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు ఎవరి కోసం నేను నిలిచినాను పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది మీరే ఆలోచించండి. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలికి జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి.